తేలుకాటికి మనం చచ్చిపోతామా సూరి? చచ్చా మనలాడి పెద్దోళ్ళు చచ్చిపోరు కానీ చిన్నపిల్ల నేరా అదే మన శారదమ్మ గారు కూతున్నట్టోళ్ళు వాళ్ళు మాత్రం చచ్చిపోతారండి గ్యారంటీ. అవునా? అయితే తేలుకాటికి మన శారద కూతురు అదే మన శారద కూతురు లాంటి పసిపిల్లలైతే గ్యారంటీగా చచ్చిపోతారంటావు. అవునమ్మగారు, అందులో అనుమానం లేదు. అలాంటప్పుడు ఆ తేలినెందుకురా చంపడం? తీసి జాగ్రత్తగా దాచుంచు. ఎందుకు అమ్మగారు? చెప్తా. ఓలమ్మో టైం ఎంత అయినదే ఏటో ఈదులో అప్పలకొండేమో వండడానికి రమ్మంటుంది. ఏడు చూస్తానేమో పని తెలవట్లేదు. ఏడు చేయాలో ఏడు తెలవట్లేదు. గోరెచ్చగానే ఉన్నాయి. పంచదార కూడా సరిపోన్నది. ఓలమ్మో నువ్వేమిటే ఇంకా ఇక్కడే ఉన్నావు? మీ వీధిలో ఏదో పేరెంట్ ఉంది, భోజనానికి వెళ్ళాలని చెప్పా, వెళ్ళటం లేదా? వెళ్ళాలమ్మగోరు, ఇల్లుదో పాపకు పాలు అట్టేసి వెళ్తాను. కానీ ఆయ్ ఓలమ్మ టైం అయిపోనది కందా. పాపా అయ్యగోరు. ఓలమ్మ ఇద్దరు గదిలో లేరు కందా, ఏడకెళ్ళిపోనారబ్బా. అయ్యగారు బంగారు తల్లి. ఓలమ్మో ఏడకెళ్ళిపోనారబ్బా. ఇప్పటికిప్పుడు ఏడకెళ్ళిపోనారు? అయ్యగారు ఏమిటే, ఏమైంది? అయ్యగోరు పాప అగుపించట్లేదమ్మా. కనిపించట్లేదా? ఆయ్ మరి పైనైతే నేరు, కిందేటు తెలదు. అయ్యగారు అయినా పాప కనిపించకపోవడం ఏమిటి? ఎక్కడికి వెళ్ళినట్టు? ఎక్కడికి? ఎప్పుడూ లేనిది రోడ్డు ఎక్కుతున్నారు. పదండి. ఓలమ్మ ఏడున్నారేటయ్య గారు? తమ కోసం ఇల్లంతా ఎత్తుకుంటున్నాను. టైం అయిపోనాది. పాపని ఇలాగిచ్చేయండి, పాలు అట్టాలి. ఇలాగొచ్చేది తల్లి, పాలు తాగి తల్లి. అమ్మగారు అంతా రెడీ. అమ్మగారు మీరు చెప్పినట్టుగానే దాన్ని దాసి ఉంచాను. వెళ్ళొస్తాను అమ్మగారు. ఉండు, ముందు రంగం వెళ్ళి. ఏదో పేరెంట్ అని తను వెళ్తానంటుంది, నువ్వు తర్వాత వెళ్దు గాని. సరేనా అమ్మగారు, ఉంటానైతే. ఇరుగు తిట్టి, పొరుగు తిట్టి, నీ తిట్టి, నా తిట్టి, అందరూ తిట్లు పోవాలా. పాప తల్లి పాలు తాగేసినది. పాపను బొబ్బు పెట్టేసి నా నెల్లొత్తాను అమ్మగారు. ఏం అక్కర్లేదు, పాపను నాకిచ్చి నువ్వు వెళ్ళరా. వద్దొద్దు, పాప నాకివ్వు. ఇప్పటిదాకా మీ దగ్గరే ఉంది కదండి, ఇంకా సేపైనా నా దగ్గర ఉండేవండి. చీచి అమ్మమ్మ కాడు ఉంటే ఆయుష్ పెరుగుద్దంటారు. ఉండనేండి అయ్యగారు. ఓంటమ్మా ఓంటే. వెళ్ళొత్తానమ్మా.
వస్తానయ్య గారు. రంగమ్మ ఏటయ్య గారు? నువ్వు వెళ్ళక తప్పదా? ఆ, తప్పదా అంటే మరి తప్పదు కందా. పేరెంట్ పిలిచినాకి వెళ్ళకపోతే బాగోదు అయ్య గారు. వస్తానయ్య గారు, వస్తానమ్మా. పాప తల్లి మరి పొద్దున్నే వచ్చేస్తేనే తాత. పాప కావాలా? ఆ, తీసుకోండి. ఎవరి దగ్గరుంటే ఏమిటి, కావాల్సింది పాప ఏడవకుండా పడుకుంటే చాలు. ఏమంటారు? ఉమ్. నా ఆలోచన చక్రధర్ పసిగట్టాడా? పసిగట్టే పాపతో పాటుగా పారిపోవాలనుకున్నాడా? అంతేనా? అంతే అయి ఉంటుంది. లేకపోతే మెయిన్ గేట్ తీసుకుని రోడ్డు మీదకి వెళ్లే సాహసం చక్రధర్ ఎందుకు చేసినట్టు? తర్వాత కూడా భయం భయంగా చూపులు, ఆ ప్రవర్తన, రంగమ్మ నుండిపోమంటాం, అదంతా చక్రధర్, నీ అనుమానం నిజం చేస్తాను. పాపని తేలికాటుకు బలి చేస్తాను. నా కసి తీర్చుకుంటాను చూడు. ఉమ్. సీత, అవునా రంగమ్మా? అవునమ్మా, అయ్యగోరిని ఆసుపత్రిలో జాయిన్ చేసినారు. ప్రమాదం ఏమీ లేదు కదా? ఏదైనా చెప్తున్నారు. అయినా నాకు ఎందుకో భయంగా ఉంది. ఎందుకైనా మంచిది తమరు అల్లుడు గారు బేగ బయలుదేరి వచ్చేయండి. అలాగే రంగమ్మా, వెంటనే బయలుదేరుతున్నా. ఏమైంది శారదా? ఫోన్లో ఎవరు? రంగమ్మ, మా డాడీ మెట్ల మించి పడిపోయారట. అరే, హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్తోంది. ఒకసారి ఫోన్ ఇవ్వు. రంగమ్మా, అయ్యగారు, అంకుల్కి ఏమైంది రంగమ్మా? అయ్యగారు మెట్ల మించి పడిపోనారు. ఎలా పడిపోనారు ఏటో, పడిపోనారు. దాంతో అది బాబు జరిగింది. సరే రంగమ్మా, నేను శారదా వెంటనే బయలుదేరి వస్తున్నా. ఆంటీని కంగారు పడొద్దని చెప్పు. అంకుల్కి ఏం కాదు. అలాగే బాబు. శారదా, వెంటనే బయలుదేరదాం పద.
ప్రమాదం ఏమీ లేదు కదా డాక్టర్? లేదనుకుంటే లేదు మేడం, ఉందనుకుంటే ఉంది. మానసికంగా సార్ చాలా దెబ్బతిన్నారు మేడం. ఫిజికల్ ప్రాబ్లం అయితే పర్వాలేదు, పెద్ద ప్రమాదం కాదు. మెంటల్గా దెబ్బతింటేనే కష్టం. ఏదీ స్పష్టంగా చెప్పలేం. చూద్దాం, భగవంతుడు ఉన్నాడు. చూడు చక్రధార్, నిన్నీ స్థితికి తీసుకొచ్చి నన్ను నేను ఇంత నీచాతి నీచమైన స్థాయికి దిగజార్చుకున్నానంటే కారణం ఎవరు? నువ్వు కాదు. పేలు పట్టి నడిచే కొడుకు నాతో ఉండడానికి వీలు కాదని శాసించి నా కొడుకుని నా నుండి దూరం చేశావు. చేసినందుకు గాను తప్పదు, నీకీ శిక్ష తప్పదు. నా పాసం, నా ప్రాణం, నా కొడుకు నాకు దూరం అయినట్టే నీ ముద్దుల మనవరాలు నీకు దూరం కావాలి. కావాలంటే చెయ్యాల్సింది చెయ్యాలి. చేశాను. ఐదోతనం కన్నా అమ్మతనం చాలా గొప్పది చక్రధార్, చాలా గొప్పది. దానికోసం ఐదోతనాన్ని కూడా వదులుకుంటాను, తప్పు లేదు. నిన్ను, నీ మనవరాల్ని. అమ్మగారు, అమ్మగారు, ఈ రాక్షసిని ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఇంటికాడ పాపం చూడటానికి ఎవలున్నారమ్మా, ఎవలు నేరు గందా, అందుకని అట్టుకొచ్చా. వద్దు, తీసుకుపో. ఈ నష్ట జాతకురాలు నాకు కనిపిస్తే తట్టుకోలేను. పట్టుకుపో. పో. అది కాదు అమ్మగారు. ఇది మళ్ళీ నాకు కనిపించకూడదు. పెంచుకుంటావో పారేసుకుంటావో నీ ఇష్టం. తీసుకెళ్ళు, తీసుకెళ్ళు. అమ్మా వద్దు, నువ్వు నాకేం చెప్పకు. ముందు దాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. అది వెళ్ళు. డాడీ, 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 ఏమండి డాడీ? కూల్ డౌన్. అసలు ఇదంతా ఎలా జరిగింది ఆంటీ? కర్మ బాబు, అంతా నా కర్మ. డాక్టర్ గారు ఏమన్నారు మమ్మీ? ప్రమాదం ఏమీ లేదు కదా? లేదనే చెప్పారు శారదా. కాకపోతే మీ నాన్నగారు స్పృహలోకి రావడానికి ఇంకా 24 గంటలు పడుతుందన్నారు. ఏం కాదమ్మా, మీ డాడీకి ఏం కాదు, ఏం కాదు. మమ్మీ
సుఖపడితే తప్పులేదురా కులపాఠం తప్పే లేదురా తప్పే లేదురా తప్పే లేదురా. ఇదిగో బ్రదరు ఇదే ఇల్లు కారు ఆపుకో. ఇదిగో బ్రదరా సార్ వెళ్ళి ఆ తలుపు కొట్టు. అలాగే సార్. వస్తున్నాను. ఎవరు కావాలి? ఆయన పిలుస్తున్నారు. ఎవలెవలు నువ్వు రాదు మామా. అవునే రంగే మనమే. మామా ఏటి మావా ఈ కాలేటి ఆ కారేటి? చెప్తా ఇదిగో బ్రదరు సార్ మనం కిరాయి ఎంత మాట్లాడుకున్నాం ఏంటి? 200. ఏటి 200? స్టేషన్ కాడి నుంచి ఇంటికి 200? ఓలమ్మ చాలా ఘోరం. ఏ రంగి పోన్లేవే తిన్ని. ఇదిగో ఉంచుకో. ఏటనుకోపోతే ఆ కార్లో సామాన్లు ఇంట్లో ఎట్టు. సరే. ఎవలే ఈ పాప